నాన్న విద్యార్థి అవ్వడం చూసాం, రంగస్థలంలో ఆ నాన్న నీ చేతితోనే అన్న పాటలో మనందరితో కంటతడి పెట్టించడం చూసాము. ఇక్కడ ఈ నాన్న సైలెంట్ గా ఉంటూ మాట్లాడకుండా ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఆనంద బాష్పాలు, ఎమోషన్ తో పాటు ఆనంద బాష్పాలు వచ్చేలా చేశారనమాట. సో ఆ నాన్నకి ఇచ్చేద్దాం. నరేష్ విజయకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి. తిరుపతిలో లఘు దర్శనాలు మీరు ఉంటారు, అంటే జనాలు ఎక్కువైతే లఘు దర్శనం అంటారు. లఘు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి గీతా భగవత్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇండికేషన్. బట్ ఒకటి అదే, నేను చాలా ప్రమోట్ చేయాలనుకున్నాను. సినిమా నా బిజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. ఒక 2 hours మాట్లాడాలి, కానీ ఓన్లీ 3 minutes 4 minutesలో మాట్లాడక తప్పదు, ఎందుకంటే అంత టైం ఉంది ఇంకా విశ్వంలో. ఇట్స్ ఇంత ఎందుకు చెప్తానంటేనండి, క్లుప్తంగా ఈ 4 స్పీచెస్ చూశాను. ఫస్ట్ ప్రతి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ప్రతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంది, కానీ గీతా భగత్ ఆపేసింది ఆడవకుండా, ఎవరు ఎమోషన్ కాకుండా. అంటే జనరల్గా ఒక స్పీచ్ ఎక్కువ లెంగ్త్ అయితే కొంచెం శృతి కొడుతుంది, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు అంత పనిచేశారు. పిల్లలందరూ నర్సింగ్ దగ్గర నుంచి అందరూ, రఘు ఎవరిబడి పిల్లలు కాదు సరే. నిజంగా అండి, ఒక్కొక్క ఎమోషన్తో స్టార్ట్ అవుతుంటే నిజంగా అందరు ఏడ్చుంటే ఈ కార్పెట్ తడిచిపోయేది ఎమోషన్తో. అంత దేర్ సో మచ్ ఆఫ్ ఆనెస్ట్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ స్పీచ్ హియర్. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తానంటేనండి, వెదర్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ స్పీచ్ ఆర్ అన్ ఆనెస్ట్ ఫిలిం, ఎప్పుడు దానికి అప్లాస్ కనెక్ట్ ఉంటుందండి. అదే దివానా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటేనండి లవ్ స్టోరీస్ ఇంకా అంటే ప్రతి లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ, అది ఎట్లా తీసి ఆనెస్ట్ లవ్ స్టోరీ అంటే రామాయణాన్ని స్టార్ట్ చేసాం తెలుగులో. ఇంకా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా అన్నప్పుడు ఇట్ బ్రోక్ ద ఒక రికార్డ్ అండి. ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ తీయగలుగుతారు ఒకటి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, చిన్న దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తాను. 4 సవాలండి నా ఫస్ట్ ఫిల్మ్, 17th year నాకు. అందుకే ఈ టీం చూస్తే అది గుర్తొస్తుంది నాకు. అందరికీ ఎగ్జాక్ట్లీ 17 years నాకు. జంజాల గారికి 30 సంవత్సరాలు, మా గురుగారికి. పూర్ణిమ, నా ఇద్దరు హీరోయిన్స్ 16, 15. ఆ టీం ఎందుకు చెప్తానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, ఒక మంచి యంగ్ గై ఒక అమ్మాయిని ప్రేమించాడు, చాలా పేద అమ్మాయిని. వాడు మరదలకు బాగా డబ్బు ఉంది, ప్రేమించింది. ఎక్కడో దే మేడ్ లవ్ ఇన్ ది బీచ్ అండ్ ఆ అమ్మాయి కడిపోయింది. ఇది 1981లో తీసిన సినిమా. వెంటనే పెళ్లి చేయాలిగా, అక్కడ బ్రేక్ తీసుకెళ్ళి బలవంతం చేసి మరదలకు పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి కడుపు అయితే వీడి ఫ్రెండ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఎవరిని, వాడు కడుపు చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఫస్ట్ నైట్లో కాళ్ళకు మొక్కడాలనుకుంటే బయట వరకే నువ్వు భార్యవి, రూమ్లో నాకు సిస్టరు అంటాడు. ఇది 1981లో జంజాల గారు తీసిన సినిమా. అందుకని మాట్లాడు. కట్ చేస్తే ఒక బిడ్డ పుడుతుంది, నలుగురు ఒక ట్రైన్లో కలుస్తారు. వీడు తట్టుకోలేక బిడ్డను ఎత్తుకుంటాడు నా క్యారెక్టర్ హీరో. బ్రేక్ అవుతుంది. ఫైనల్గా క్లైమాక్స్ చాలామందికి తెలుసు, కొంతమంది చాలామంది తెలియకపోవచ్చు కూడా. బిడ్డకి బార్సాల, వీడి వైఫ్ కూడా ఒప్పుకుంటుంది ఆ బిడ్డను చూడాలి, నేను దత్తత తీసుకుంటానని. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఆల్రెడీ ట్యాబ్లెట్ మింగే సూసైడ్ ఫ్యూ మినిట్స్లో ఉంది. వీడు మోటార్ బైక్లో అర్జెంట్గా వస్తాడు. లాస్ట్ ఏముంటుందంటే, నీ బిడ్డని అప్పచెప్తున్నాను నీకు, నీ భార్యకి, నేను చచ్చిపోతున్నాను అని వీడి భార్యని అడుగుతుంది. ఒక్కసారి నీ హస్బెండ్ తొడ మీద పడుకొని చచ్చిపోవచ్చా ఇక్కడ అని. ఇది 1981 ఫిల్మ్ అండి. మా అమ్మ చూసి, ఇదేంట్రా మొదటి సినిమా నీకు, ఎవడు చూస్తారా బాబు ఇలాంటివన్నీ తీశారు, యాంటీ సెంటిమెంట్ అంటే ఆడుతుంది అన్న. కల్ట్ ఫిల్మ్ అండి, చరిత్రలో నిలిచిపోయే సినిమా. అంటే ఈ టీం చూస్తుంటే ఆ సినిమాలో నేను పైకి లేచాను.
జంజాల గారు పైకి లేచారు, డైరెక్టర్. డిఓపి లేచారు. కోర్స్ రాజన్ నాగేంద్ర గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ గుర్తు కానీ కొట్టాడు కదా, రియా ఈశ్వర్ తెలుసు, శృతివేలు వీరభద్రరావు. ఒక టీం లేచిందండి. నేను ఇవాళ అందుకే చెప్తానంటే ఇవన్నీ చాలా యూఆర్ ఆల్ గ్రోయింగ్ అప్ దిస్ టీమ్ ఇంక్లూడింగ్, ఎందుకంటే నేను సపరేట్గా మాట్లాడాలని దాకంటే అడుగుతాం. ద హోల్ టీమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గ్రో అండి. నా నోట్తో నేను చెప్తున్నాను ఈ స్టేజ్ మీద. ఇది జరగకపోతే నన్ను రాసుకోండి, దానికి మూలకర్త ఈయనండి. ఎందుకు చెప్పానంటే ఒక ఆనెస్ట్ ఫిలిం ఎప్పుడు తీసినా చూస్తారు. నిజంగా నాకు ఎంత పొంగి వస్తుందంటే ఆనందం. ఒక్కసారి 3 సినిమాలు రిలీజ్ అయ్యి, సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా, 3 సినిమాలు హిట్ అయినాయి అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. వాచ్ అవుట్ whoever it is. The face of Telugu cinema is changing. ఆ చేంజ్ ఆఫ్ తెలుగు సినిమా అనే బుక్లో ఈ సినిమా ఒక పేజ్ కాదంటే ఒక చాప్టర్ అంటే నేను చెప్తాను. ఇట్స్ చాప్టర్, ప్లీజ్ రైట్ ఇట్. క్లుప్తంగా చెప్తున్నానండి. ఎప్పుడు కూడా మీడియాకు మేము అంతా కలిసి కొట్టుకుంటాం, లవ్ హేట్ రిలేషన్షిప్. ఇందాక ఆర్జీవ్ గారి గురించి చెప్పినట్టు మా డైరెక్టర్, సినిమా రిలీజ్ అవుతూ వాళ్ళు బాణాలతో వస్తారు, మేము ఇక్కడ బాణాలతో వస్తాం. మధ్యలో జనాలు నలిగిపోతుంటారు. ఒకసారి మంచి సినిమా రిలీజ్ అవుతుంటారు, ఎందుకు ఇలా రాశారు రివ్యూని మేము అడుగుతాం. వాళ్ళు ఉన్నది రాశాం కదా, మీరు అర్థం చేసుకోవాలి, బాగా తీయాలని వాళ్ళు, కరెక్టా? కానీ నిజంగా అండి, ఇటు ప్రేక్షకులు, ఇటు ప్రెస్, ఇటు యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కలిసి ఇది ఇండస్ట్రీ హిట్ అనాలండి. ఎన్ని కోట్లు అనేది తర్వాత. దీవానా ఈజ్ ఇండస్ట్రీ హిట్ నేను చెప్తున్నాను. అంతవరకు అయితే నేను సింపుల్గా చెప్పగలుగుతానండి. డైరెక్టర్ అండి సినిమాకైనా కూడా. శ్రీకాంత్ ముందు నాకు చెప్పారు, ఈ సినిమా ఒక 5-6 days క్యారెక్టర్ అంటే జనరల్గా ఎంత బిజీ ఉన్న ఆర్టిస్టులు వద్దమ్మా, ఎందుకు చిన్న సినిమా డబ్బులు సరిపోదు, లేకపోతే ఇది అది ఏదో రకరకాల డేట్లు. నేను కథ వింటానని చెప్తారు, ఖచ్చితంగా వింటాను నేను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. శ్రీకాంత్, నేను 90% సినిమాలు కే ర్యాంప్ నుంచి ఏ సినిమా అయినా ఇది కొడుతుంది అని ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది. సేమ్ చెప్పాను, సేమ్ మళ్ళీ డబ్బింగ్లో శ్రీకాంత్కి చెప్పాను, శ్రీకాంత్ కొడుతున్నాం మనం ఇదని. శ్రీకాంత్ ఫస్ట్ వర్డ్, సార్ మీరు చెప్పిందే జరిగిందని చెప్పాడు. నిజంగా అంటే ఈ సినిమా నేను ప్రెస్లో చెప్పలే కొడుతుందని, అయినా లోపల ఒక భయం. నేను చెప్పాను కదా నా పల్స్ కరెక్టే కాదని. లవ్ యూ శ్రీకాంత్. ద పవర్ ఆఫ్ రైటింగ్ అండి. ఇది జంజాల గారి స్కూల్ నుంచి వచ్చాను, ఒక డైరెక్టర్ కొడుకుని నేను. ద పవర్ ఆఫ్ రైటింగ్ ఏంటని ఇంకేదో వస్తుంది నా నోటికి, కానీ చెప్పారు 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 చెప్పారండి. పవర్ ఆఫ్ రైటింగ్ అండి. రెండోది టీం వర్క్ అండి. ఇక అన్ని ప్రతి పిల్లర్, ఇక హర్షిత్ రెడ్డి ఈ లివ్ ద రోల్. ఇక ఇవన్నీ హర్షిత్ రెడ్డి, వీ విల్ కీప్ ఆన్ సీయింగ్ యూ, వీ విల్ కీప్ ఆన్ వాచింగ్ యూ గ్రోయింగ్. హీరోయిన్ మ్యూజిక్కి పర్టికులర్ ఒక స్పెషల్ మెన్షన్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రేర్గా వస్తుందండి. అది చూశాను. కంగ్రాట్స్ బ్రదర్, హార్టీ కంగ్రాచులేషన్స్. సరే, ఇలాగా ఫోటోగ్రఫీ రా అండి. అంటే జనాలు ఏం చూస్తున్నారు? కొత్తదనం చూస్తున్నారు, ఆనెస్టీ చూస్తున్నారు. ఎవడు తీసిన సినిమా కొత్తదనం ఆనెస్టీతో ₹1,00,000 తీసినా, ₹1,00,00,000 తీసినా, 100 కోట్లు తీసినా ఆ సినిమా ఆడుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా నేను నమ్మలేదు, నమ్మను. చిత్రం బడాచిత్రం కూడా 34 లక్షల్లో తీసాం. ఆ రోజులు 4 కోట్లు ఈక్వల్ టు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కనెక్ట్ చేసేది, ఇంకా కూడా అవుతున్నాయి హైట్స్. ఇవాళ ఇది ఫిల్మ్ అంటే నిజంగా చెప్తున్నాను. దీనికి ప్రత్యేకంగా పట్టుకుని ఇందాకంటే నుంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. వాసుదేవ్ గారు, శ్రీదేవి గారు అండి. ఐ యూస్ టు మీట్ వాసు ఇన్ ద సెట్స్.
కాము కూర్చొని వెళ్ళిపోయేవాడు మాట్లాడి చెప్పేసి బాగుందండి, ఎలా ఉంది ఈ సీన్, బాగుంది, చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నిజంగా అండి శ్రీకాంత్ ఈ సినిమా తీయగలిగాడు, ఇంకో 10 సినిమాలు తీస్తాడు శ్రీకాంత్, నేను చెప్తున్నా. మీరు విష్ణుతో తీస్తారండి, మా అందరితో తీస్తారు, చాలామంది తీస్తూనే ఉంటారు. మీరు ఈ ఆనెస్టీ, మీది ఇంటెగ్రిటీ ఉన్నంత కాలం మీరు సినిమాలు తీస్తూనే ఉంటారు, మీ బ్యానర్ తీస్తూనే ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్ అండి, ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చెప్తాను. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి నిజంగా. ఎందుకంటే నేను మీడియాకి పర్టికులర్ థ్యాంక్స్ చెప్తానండి, పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తాను. ఈ రివ్యూస్ అండి, ఈ సినిమాని దాని పొటెన్సీకి బూస్ట్ ఇచ్చిన రివ్యూస్ అండి. మీడియా ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎస్, అడల్ట్స్ ఓన్లీ, ఇట్ ఈస్ సమ్ రెవెన్యూ లాస్, బట్ స్టిల్ ది సినిమా ఇస్ అ బిగ్ హిట్. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ అ ప్లాట్ఫామ్ మచ్ లేటర్. ఇప్పుడే రాదని నేను అనుకుంటున్నాను, టైం పడుతుంది ఓటీటీలో. డెఫినెట్గా థియేటర్లో చూసండి శ్రీకాంత్. నేను ఇవాళ కూడా ఎవరైతే ఈ సినిమా చూస్తానో నా హంబుల్ రిక్వెస్ట్, తెలుగు సినిమా తీసాం, మంచి సినిమా చూడండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తీశారు, అక్కడ ఆ భాషలు తీశారు, భాషల గురించి చెప్తే మళ్ళీ అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. ఇప్పుడు మధ్యన పడుతున్నారు మా వాళ్ళ ఫ్రెండ్స్. కాబట్టి ఏ భాష, మన సినిమా ఎంత ఎదిగిందా తెలుగు సినిమా, చాలా బతికింది. నేను ఎప్పుడు సినిమా బడ్జెట్లు బట్టి ఒప్పుకోలేదండి, సబ్జెక్టులు బట్టి ఒప్పుకున్నా. నా బడ్జెట్ సబ్జెక్ట్ కొంత అడ్జస్ట్ చేసుకున్నాను, నాకు మార్కెట్ ఉంది. చాలామంది సార్ పొరపాటు చేస్తున్నారు పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు. ఐ డోంట్ బిలీవ్, నా ఇష్టం, ఈ సినిమా నచ్చితే చేస్తా, లేకపోతే చేయను. ఎంత పెద్ద సినిమానే చేయను, చిన్న సినిమానే చేస్తా, ఏ బడ్జెట్ కన్నా చేస్తాను, నా ఇష్టం అది. ఎందుకంటే సినిమా బతకాలండి. నేను బతికిపోయాను, బాగున్నాం, 2 తరాలుగా బాగున్నాం, 3వ తరం కూడా ఉంది. ఇది నేను చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇది రియలీ ఆనర్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ అండి. రియలీ పర్టికులర్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండి, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ శ్రీకాంత్, లవ్ యూ. వాసు గారు, శ్రీదేవి గారు, హోల్ టీమ్ హియర్ అండి. గోయింగ్ టు ఒక కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ మళ్ళీ పుట్టారు, ఒక కొత్తదనం అండి. ఇది ఇట్స్ అ స్ప్రింగ్, ఈ సినిమా ఇస్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ నిజంగా తెలుగు సినిమాకి. ఇలాంటి సినిమాలు ఎక్కువ ఆడాలండి, రావాలి, దానికి ఈ టీం ముందుంటుంది. వెరీ ఆనర్డ్ టు బీ, వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఫీలింగ్. పర్టికులర్గా ఈ సినిమా ఒప్పుకునే టైంలో ఒక మాట అన్నారు వీళ్ళు, అల్లు అరవింద్ గారు నరేష్ చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అన్నాడు అని. ఆయన చెప్పాడు, ఆయన మీద గురి అండి నాకంటే ఒక గౌరవం. అంటే ఆయన చెప్పాడంటే దానికి అర్థం ఉంటుంది. ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి, ఆయన చెప్తే దానికి మీనింగ్ ఉంటుంది. నేను చేశానండి. ఐఎమ్ రియలీ టుడే థ్యాంకింగ్ అల్లు అరవింద్ గారు కూడా ఫర్ బీయింగ్ వన్ motive for me to come into this film. Very happy. Thank you to be blessed to be a part of this film. Producer, director, hero, heroine, music director, DOP, pair artist, అందరికీ కూడా hearty congratulations. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunje. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.